జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లాలో ఒక పర్యటనకి వెళ్ళాడు. ఆ పర్యటన సందర్భంగా ఏం చేశాడంటే ముఖ్యమంత్రి గారికి మా మొర వినిపిస్తే ఏమైనా న్యాయం జరుగుతుందేమో ఉద్దేశంతో అక్కడ హెడ్ క్వార్టర్ వద్ద ఏఆర్ కానిస్టేబుల్ ఏంటంటే ఒక ప్లే కార్డు ప్రదర్శించాడు. సో దీన్ని అప్పటి పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది, జగన్మోహన్ రెడ్డి కూడా సీరియస్ గా తీసుకున్నాడు. నాకే ఎదురు ప్లే కార్డులు చూపిస్తారా అని మరి జగన్మోహన్ రెడ్డి మరి పిచ్చుక మీద ప్రమాదంలాగా ఒక ముఖ్యమంత్రి ఏంటి ఒక ఏఆర్ కానిస్టేబుల్ మీద ప్రతాపం చూపడం నాకు అర్థం కాల. ఒక మహిళ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఒక పాత కేసు తిరగదోడి ఆ కేసులో దాదాపుగా 52-53 రోజుల పాటు జైలుకు కూడా పంపి పూర్తిగా సర్వీస్ నుంచి తీసేశారు. ఇప్పటి వరకు దాదాపుగా 3 నెలల్లో ఏంటో అవుతుంది సర్వీస్ నుంచి తీసేసి. అప్పట్లో చంద్రబాబు గారు కూడా దీని మీద స్పందించారు. వాస్తవానికి దీన్ని ఈ రోజు ఎవరికి గుర్తులేదు, కానీ చంద్రబాబు గారు దాన్ని గుర్తు పెట్టుకుని ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ అయితే ఉద్యోగం నుంచి ఆ రోజు డిస్మిస్ చేశారు. అదే కానిస్టేబుల్ ని ఈ రోజు తిరిగి ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. రీసెంట్ గా వెళ్ళి విధుల్లో కూడా జాయిన్ అవడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు గారు అపోజిషన్ లో ఉన్నారు కాబట్టి ప్రతి సమస్య మీద మాట్లాడాలి కాబట్టి అందులో ఒక సమస్యలాగా దీని మీద మాట్లాడుతారని చాలా మంది అనుకున్నారు. కానీ ఆయన గుర్తు పెట్టుకుని అప్పట్లో ఒక కానిస్టేబుల్ ఇబ్బంది పడ్డాడు, ఆ కుటుంబం ఇబ్బంది పడింది, వాళ్ళని మనం మళ్ళీ న్యాయం చేయాలని గుర్తు పెట్టుకుని ఈ రోజు ఆ వ్యక్తికి న్యాయం చేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది ఎవరో గుర్తు చేయలేదు, ఎవరో అడగలేదు. కానీ చంద్రబాబు గారు ఈ రోజు గుర్తు పెట్టుకుని ఆ వ్యక్తిని పిలిపించి మాట్లాడి తిరిగి ఉద్యోగం ఇప్పించారు. అంటే చిత్తశుద్ధి అంటే ఇది.